మీ పట్టుదల ఎలా ఉండాలంటే, మిమ్మల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించిన వారికి మీరు విత్తనం లాంటి వాళ్ళని నిరూపించాలి. భయపడుతూ ఉంటే బ్రతకటం కష్టం. తప్పో ఒప్పో అడుగు ముందుకు వెయ్యి. గెలిస్తే ముందుకు నడిపిస్తుంది. ఓడితే ముందేం చేయాలో తెలుస్తుంది. శత్రువులు మీకు చాలా దూరంగా ఉంటారు. ఎక్కువ నష్టం కలిగించేది మీ చుట్టూ ఉన్న మీ వాళ్ళే. నీకు నష్టం కలిగించే వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించొద్దు. ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారెప్పుడూ కోల్పోయారు. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు, ప్రేమ, బంధాలు, విజయాలు అన్నీ అవసరమే. కానీ వాటన్నిటికంటే విలువైంది మాత్రం మనశ్శాంతి. అది దూరమైన రోజు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది మీ వాళ్ళున్నా, ఎన్ని విజయాలు సాధించినా అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే అనిపిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండకు. అలుసుగా చూస్తారు. ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు చనువివ్వటం మీ ఆత్మాభిమానానికి హానికరం. అందం మనిషిని ఆకర్షింపజేస్తుంది, కానీ అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. గుణం మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అది జీవితకాలం పాటు మనిషితో ఉండిపోతుంది. 2 సందర్భాల్లో మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. 1, నువ్వెన్ని మాటలు చెప్పినా నీ మనసును అర్థం చేసుకోలేని వారి దగ్గర. 2, నువ్వేం చెప్పకపోయినా నీ మౌనాన్ని సైతం పూర్తిగా అర్థం చేసుకునే వారి దగ్గర. ఎదుటివారు మీ భావాలను, మాటలను గౌరవించినప్పుడు అక్కడ మాట్లాడటం వ్యర్థం. మీ నిశ్శబ్దమే వారికి అతిపెద్ద సమాధానం. అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. సగం జ్ఞానంతో మాట్లాడటం వల్ల అపార్థాలు, తప్పులు జరుగుతాయి. నిజం తెలిసే వరకు మౌనంగా ఉండటమే ఉత్తమం. కోపంలో మాట్లాడే మాటలు బంధాలను తెంచుతాయి. ఆ సమయంలో మౌనం ఒక రక్షణ కవచం. ప్రతి చిన్న విషయానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీ విజయం మీ తరపున మాట్లాడే వరకు మౌనంగా ఉండండి. జీవితంలో ఎప్పుడు మాట్లాడాలో తెలియటం ఎంత ముఖ్యమో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియటం అంతకంటే ముఖ్యం. గౌరవం లేని మాటలు వృధా. మౌనమే అక్కడ మహా ఆయుధం. పూర్తి నిజం మీకు తెలియనప్పుడు సగం జ్ఞానంతో లేదా అసంపూర్ణ సమాచారంతో మాట్లాడటం ప్రమాదకరం. అది అపార్థాలకు, లేనిపోని సమస్యలకు దారితీస్తుంది. నిజం తెలిసే వరకు వేచి ఉండటమే వివేకం. తెలియక మాట్లాడినప్పుడు తప్పులు పెరుగుతాయి. తెలిసి మౌనంగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది. కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. ఎందుకంటే కోపంలో వచ్చే మాటలు వెనక్కి తీసుకోలేరు. అవి బంధాలను శాశ్వతంగా తెంచేస్తాయి. నిన్ను నువ్వు నమ్మటం మొదలు పెడితే ప్రపంచం నిన్ను నమ్మటం మొదలు పెడుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు, కొత్త పాఠానికి ఆరంభం మాత్రమే. అవసరానికి వాడుకునేవారు తాత్కాలికం. నమ్మకాన్ని నిలబెట్టుకునేవారే శాశ్వతం. నిశ్శబ్దంగా వెళ్ళిపోయే ప్రతి బంధం వెనుక భరించలేని గాయం ఏదో ఒకటి ఉంటుంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. గడిచిన కాలం అనుభవాన్నిస్తే, నడుస్తున్న కాలం బాధ్యతను గుర్తు చేస్తుంది. గెలవాలని తపన నీకుంటే ఓటమి నిన్ను తాకటానికి కూడా భయపడుతుంది. నలుగురితో నడవటం సులభం, కానీ ఒంటరిగా గెలిచి నిలబడటమే అసలైన గెలుపు. నీ లక్ష్యం పెద్దదైతే నీ కష్టం కూడా అంతే పెద్దగా ఉండాలి. వేగం కంటే సరైన దిశలో ప్రయాణించడం చాలా ముఖ్యం. ఎవరి దగ్గర నీ విలువను నిరూపించుకోవటానికి ప్రయత్నించకు. నీ పని చూసి కాలమే సమాధానం చెబుతుంది. నీ సంతోషం కోసం ఇతరులపై ఆధారపడటం మానేస్తే నీ అంత ఆనందవంతుడు ఇంకెవరు ఉండరు. తల వంచి తప్పు ఒప్పుకోవడం సంస్కారం.
తల ఎత్తి నిజాయితీగా బ్రతకడం ఆత్మగౌరవం. మంచి మనసుతో ఉండటం తప్పు కాదు, కానీ అందరూ మంచివాళ్ళే అనుకోవటం పెద్ద తప్పు. నీ వినయం నీ సంస్కారాన్ని చూపిస్తుంది, కానీ నీ చేతకానితనాన్ని కాదు. అన్నం కేవలం ఆకలిని తీర్చేది కాదు, ఒక రైతు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన జీవనాధారం. పళ్ళెంలో అన్నం వదిలేసే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు వదిలేసిన ఆ మెతికే ఒకరికి రోజంతటి ఆకలి. ఎంత సంపాదించినా, ఏ స్థాయికి ఎదిగినా చివరికి తినేదా 4 మెతుకులే అనే సత్యాన్ని మరవకూడదు. ఇంట్లో వండిన అన్నం అమృతం లాంటిది. అది మీకు ఆరోగ్యాన్ని, ప్రేమను కలిపి పెడుతుంది. ఆకలితో ఉన్న ప్రాణానికి పెట్టే ఒక్క ముద్ద అన్నం 100 గుడులు కట్టించటం కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. అన్నాన్ని వృధా చేయటం అంటే ప్రకృతిని, ఆ రైతు కష్టాన్ని అవమానించటమే. నీ దగ్గర తినటానికి అన్నం ఉండి, ఉండటానికి ఇల్లు ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు చాలామంది కంటే అదృష్టవంతుడివి. అన్నదాత సుఖీభవ. ఆకలిని తీర్చే రైతును గౌరవించటం అన్నాన్ని పూజించటంతో సమానం. అవసరం ఉన్నప్పుడు గుర్తించే వారికంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండేవారే నిజమైన బంధువులు. ఎవరికైనా సాయం చేసే హృదయం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని మోసం చేసే మనసు ఉండకూడదు. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత దేవుడికి ఆ అన్నం పెట్టిన చేతులకి కృతజ్ఞత చెప్పటం మంచితనానికి నిదర్శనం. నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అతికించిన పాత రూపం రాదు. మాట ఇవ్వటం ఎంత సులభమో ఆ మాటను చివరి వరకు నిలబెట్టుకోవటం అంతకంటే కష్టం. అందరినీ నమ్మించటం అమాయకత్వం, ఎవరిని నమ్మకపోవటం మూర్ఖత్వం. కాలం ఎవరి కోసం ఆగదు. గడిచిన ప్రతి క్షణాన్ని నీ ఎదుగుదల కోసం వాడుకోవాలి. జీవితం అనేది ఒక పుస్తకం. అందులో కొన్ని పేజీలు నచ్చకపోయినా పుస్తకాన్ని మాత్రం పక్కన పెట్టలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.